యూనిట్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను స్వాతి. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. ప్రగతి భవన్ వద్ద ఉద్రిక్తత. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్. ఆసిఫాబాద్ జిల్లాలో ఆదివాసీల ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి. అడ్డుకున్న పోలీసులు కార్యాలయం ముందు బైఠాయింపు. కొమురం భీం జిల్లాలో ఎస్ఐ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు. అనుమతులు లేని వాహనదారులకు జరిమానా. బైంసాం పట్టణంలో ఏఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్ సెర్చ్. సరైన పత్రాలు లేని 125 బైకులు, భారీగా మద్యం స్వాధీనం. సూర్యాపేట జిల్లాలో దొంగల బీభత్సం. నగదు, బంగారం అపహరించిన దుండగులు. ఇక డీటెయిల్స్ చూస్తే నగరంలోని ప్రగతి భవన్ ముట్టడికి నిరుద్యోగ జేఏసీ విద్యార్థులు యత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఒక్క నోటిఫికేషన్ విడుదల చేయకపోవడంపై ఆందోళనకు దిగారు. చాలా మంది నిరుద్యోగులు ఉద్యోగాలు లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 1,90,000 ఉద్యోగాలను భర్తీ చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. కాగా ఆందోళనకు దిగిన విద్యార్థులను పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ తోపులాట చోటు చేసుకుంది. నిరుద్యోగులను అరెస్ట్ చేసిన పోలీసులు గోషామహల్ కు తరలించారు. మళ్ళీ ఐపీసీ కేసులు చేస్తే కోర్టు తిరగాల్సి వస్తుంది. ప్రైవేట్ వరే మళ్ళీ ఉన్న ఉద్యోగాలు రావు వీళ్ళకి వాళ్ళు ఇళ్ళ కేసులు అయితే అందుకని వచ్చేదంటే
ఇక కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా తుడుందెబ్బ ఆధ్వర్యంలో కేంద్రంలోని కలెక్టరేట్ ముట్టడికి ఆదివాసీలు యత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఆదివాసీలు కార్యాలయం ముందు బైఠాయించి ధర్నా నిర్వహించారు. పోడు భూములకు పట్టాలివ్వాలని, గిరిజన బంధు అమలు చేయాలని డిమాండ్ చేశారు. మేడమ భగవంతరావు సాబ్ తుడుందెబ్బ మండల అధ్యక్షులు వాసి అమూల్యమైన సందేశాలు సీనూరించి కోరుకుంటారు నీకే వర వాళ్ళ పరిస్థితి ఇప్పుడు మా డిమాండ్స్ ఉన్నాయి. 2010లో చెప్తున్నాం. మేము తుడుందెబ్బ మాగుందంటేనేమో మా ఆదివాసుల పరిస్థితి మేము ఐటీఐ గారు కూడా ఆ డిమాండ్స్ మీద ఇక్కడ ఆయన ట్రైబల్ కమిషనర్తో మాట్లాడతాడా? ఈ కేసీఆర్తో నేను మాట్లాడే సత్తా లేదు. వీళ్ళు నౌకరి వాళ్ళు భయపడతారు, కానీ ట్రైబల్ కమిషన్తో కనీసం మాట్లాడాలి. గతం నుండి మేము గిరిజన బంధు అనేసి చెప్పాము. దాదాపుగా 8 రకాల మా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ వరకే కలెక్టర్ దగ్గర వరకే మేము చెప్పి ఊరుకుంటాం అనేది లేదు సార్. మేము గల్లీ నుండి ఢిల్లీ దాకా ఎన్నో పోరాటాలు చేశాము. అయినా కూడా సీఎం దృష్టికి వెళ్ళట్లేదేమో మా మాట, సీఎం గారి దృష్టికి మా మాట వెళ్ళట్లేదేమో, కలెక్టర్ గారి దృష్టికి కూడా మా మాట వెళ్ళట్లేదేమో, ఇంకా పై స్థాయిలో ఉన్న అధికారులు వాళ్ళ దృష్టికి మా మాటలు వెళ్ళట్లేమో. మా ఆవేదన ఎవరికి అర్థం కావట్లేదేమో. వీళ్ళు వాగుతారు, వెళ్ళిపోతారు. వీళ్ళు మాట్లాడతారు, ఇంటికి పోయి హాయిగా తింటారు, పడుకుంటారు. అదే అనుకుంటున్నారేమో సార్. కానీ ఉన్నంత వరకే, ఓపిక ఉన్నంత వరకు మేము మాత్రమే ఉంటాము. ఓపిక నశించిపోయిందంటే అందరూ జిల్లాలో, ఉమ్మడి జిల్లా మొత్తం గ్రామాలు, పల్లెలు ఆదివాసులంతా మేము తరలి వస్తాం సార్. ఏదో ఒక రోజు అది ఖచ్చితంగా జరుగుతుంది. మమ్మల్ని చులకన చూడొద్దు, చిన్న చూపు చూడొద్దు. మేము కలెక్టర్ అంటే మాకు దేవుడితో సమానము కూడా. ఇంకా పై స్థాయి వరకు కూడా మా సమస్యను తీసుకెళ్తారనేసి మేము సభాముఖంగా అందరూ కోరుకుంటున్నాం సార్. ఈ అవకాశం ఇక నిర్మల్ జిల్లా బైంసాం పట్టణంలోని ఏపీ నగర్, గోపాల్ నగర్, సుభాష్ నగర్ కాలనీల్లో బైంసాం ఏఎస్పీ కిరణ్ కారే ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సరైన పత్రాలు లేని 125 ద్విచక్ర వాహనాలు, 4 ఆటోలు, 1 కారు, భారీగా మద్యం, గుట్కా స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఏఎస్పీ కిరణ్ ఖరే మాట్లాడుతూ బైంసాం పట్టణంలో వేరే ప్రాంతాల నుంచి వచ్చిన వ్యక్తులు ఇక్కడ సమస్యలు సృష్టిస్తున్నారని అన్నారు. ఇలాంటి వాళ్లను గుర్తిస్తున్నామని తెలిపారు. ఈ శాంతి భద్రతలను పరిరక్షించడానికి, అదేవిధంగా ప్రజల యొక్క రక్షణ కొరకే ఈ కార్డన్ సెర్చ్ అనేది మేము చేయడం జరుగుతుంది. ఈ ఏరియాలో మనకు కొత్త వ్యక్తులు ఎవరైనా వచ్చినా, అద్దెకు తీసుకున్నా ఈ ఏరియాలో ఎక్కువగా ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరి దగ్గర రూమ్ అద్దెకిచ్చేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళ యొక్క ఐడి కార్డు, ఆధార్ కార్డు అవన్నీ తీసుకొని వాళ్ళకి ఇవ్వాలి. అదేవిధంగా కొత్త వ్యక్తులు ఎవరైనా ఇక్కడ సంచరించినా, ఇంకా ఎవరన్నా ఉన్నా ఇక్కడ మాకు తగిన సమాచారం ఇస్తే వాళ్ళపైన మేము తగు చర్య తీసుకుంటాం. అదేవిధంగా సార్ చెప్పినట్లు ప్రతి ఒక్కరు కూడా మేము సైతంలో భాగంగా తమ యొక్క బాధ్యతను నిర్వర్తించాలని మేము బైంసా పోలీస్ తరఫున కోరుతున్నాం. అదేవిధంగా ఏ విధమైనటువంటి అనుమానాస్పదంగా బండ్లు తిరిగినా, ఏ విధంగా అనుమానాస్పద వ్యక్తులున్నా పోలీసులకు తొందరనే సమాచారం ఇస్తే వారిపైన తగు చర్య తీసుకుంటామని తెలియజేస్తున్నాం. आज पी नगर में भैंसा में ऑर्डिनेंस सर्च ऑपरेशन किया गया. उसके अंदर हमने टोटल 125 व्हीकल्स, 5 कार्स और 1 ऑटो को सीज किया. और साथ में ही जो गुटखा है और लिकर्स है बिल शॉप की तरफ से, वो भी सीज किया गया. ऑर्डिनेंस सर्च ऑपरेशन का जो पर्पस था वो ये है कि अभी फेस्टिवल का सीजन आ रहा है और इसके अंदर भैंसा में काफ़ी ट्रबल मॉन्गर्स एक्टिव हो जाते हैं और इन ट्रबल मॉन्गर की वजह से हमेशा भैंसा में एक दंगा फसाद होता है.
तो ऐसे ट्रबल मॉन्गर्स को आइडेंटिफाई करने के लिए और स्पेशली जो भैंसा में बाहर से आके लोग जो इशू क्रिएट कर रहे हैं, जो नॉन लोकल लोग हैं, उन लोगों को आइडेंटिफाई करने के लिए ये कोऑर्डिनेट सर्च ऑपरेशन किया गया था। इस कोऑर्डिनेट सर्च ऑपरेशन में टोटल 110 लोगों ने पार्टिसिपेट किया, 110 लोगों ने पुलिस की तरफ से पार्टिसिपेट किया। इस कोऑर्डिनेट सर्च ऑपरेशन के बाद अभी और भी एक्टिविटीज़ भैंसा पुलिस की तरफ से लिए जा रही है। स्पेशली अभी गणेश फेस्टिवल आ रहा है, भैंसा पुलिस की तरफ से और निर्मल डिस्ट्रिक्ट की तरफ से डिसीजन लिया गया है कि भैंसा में किसी भी तरह का डीजे को परमिशन नहीं दिया जाएगा। किसी भी सिर्फ गणेश फेस्टिवल में नहीं, बाकी और भी कोई भी फेस्टिवल हो, किसी भी कम्युनिटी का फेस्टिवल हो, किसी भी फेस्टिवल में डीजे को परमिशन नहीं दिया जाएगा। यदि कोई डीजे यूज़ करता है, कोई ऐसा लाउड स्पीकर माइक सिस्टम यूज़ करता है, तो उनके अगेंस्ट पुलिस की तरफ से एक स्ट्रॉन्ग से स्ट्रॉन्ग एक्शन लिया जाएगा। साथ में ही एक शांति से यहाँ भैंसा में किसी सभी फेस्टिवल सेलिब्रेट हो और भैंसा में एक लॉन्ग टर्म सस्टेनेबिलिटी, एक पीस रहे, इसके लिए मैं सभी भैंसा के लोगों को गुजारिश करना चाहता हूँ कि नैनू सेतनम के अंडर हर घर के सामने, हर शॉप के सामने, हर एक गली में आप सीसीटीवी कंपलसरी लगाइए। इस सीसीटीवी से एक भैंसा में एक सुरक्षा का माहौल तैयार होगा। पुलिस शायद आपके घर पे ना रहे, वहाँ पे आपकी गली में ना रहे, लेकिन सीसीटीवी हमेशा आपके पास रहेगा। एक आदमी झूठ बोल सकता है, लेकिन सीसीटीवी कभी झूठ नहीं बोलता है। एक सीसीटीवी 100 लोगों का काम करेगा। तो मैं आप लोगों से गुजारिश करना चाहता हूँ कि हर शॉप के सामने, हर गली में कंपलसरी सीसीटीवी वहाँ पे लगाइए। एपी नगर में स्पेसिफिकली जो इंटीरियर एरिया है, वहाँ पे कंपलसरी आप सीसीटीवी लगाएं और पुलिस को कोऑपरेट करें। जो भी चीज़ें हम कर रहे हैं वो सिर्फ आपके एक भैंसा में एक शांति का माहौल रखने के लिए, और इसके आगे कभी भी, इसके आगे भैंसा के लाइफ टाइम में कभी भी किसी भी तरह का दंगा फसाद ना हो, यही पुलिस का मकसद है। और पुलिस की तरफ से पूरा मेहनत किया जा रहा है और आप लोगों की तरफ से भी कोऑपरेशन किया जा रहा है। लेकिन एक भैंसा को एक सीसीटीवी शहर बनाते हैं तो बिल्कुल जो भी दंगे फसाद के मेजर रीजन है वो खत्म हो जाएंगे। ఇక సూర్యాపేట జిల్లాలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. మఠంపల్లి మండలం మట్టపల్లి గ్రామంలో ఓ ఇంట్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. వైద్యం కోసం కుటుంబం హైదరాబాద్ హాస్పిటల్కు వెళ్లారు. అదే అదునుగా అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి తలుపులు, బీరువా పగలగొట్టి నగదు, బంగారం దోచుకెళ్లారు. స్థానికులకు, పోలీసులకు సమాచారం అందించడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. బల్బు ఒకటి తీసినా నదురు పుట్టింటి గురించి బల్బు తీసేసి అవుతాడు రెండు తీసి మీరు ఒకటి తీసేయండి. చేస్తా తీసేయండి బార్లా అట్నే. ఇక పెద్దపల్లి జిల్లా అంతర్గం మండలంలోని ఎల్లంపల్లి ప్రాజెక్టు, గోలివాడ పంపు హౌస్లను రామగుండం పోలీస్ కమిషనర్ సందర్శించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు, గోలివాడ పంపు హౌస్లకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఏమైనా సమస్యలు ఉంటే స్థానిక పోలీసులను సంప్రదించాలని సూచించారు. సిపి వెంట రామగుండం సర్కిల్ ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ, అంతర్గం ఎస్ఐ నూతి శ్రీధర్ పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా అంతర్గం మండల కోఆప్షన్ సభ్యుడు గౌస్ శాషా కొడుకు పుట్టినరోజు కార్యక్రమానికి రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో అంతర్గం మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు తిరుపతి నాయక్, ఎంపీటీసీ శరణ్య మధుకర్ రెడ్డి, జాగృతి అధ్యక్షుడు సమరం, రామగుండం పట్టణ అధ్యక్షుడు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఇదే ఫస్ట్ టైం పెద్ద ఫంక్షన్. మేము ఇంకా 2 మ్యారేజెస్, ఒకటేమో క్యాన్సర్, డాక్టర్ క్యాన్సర్, అదే సిరాజుద్దీన్ భాయ్ కొడుకు పెళ్లి కరీంనగర్ బర్త్డే టైం ఇచ్చిండు నాకు. బాగుపడుతుంది
నీకంటే చిన్న దళిత గిరిజన ఆత్మగౌరవ కార్యక్రమంలో భాగంగా పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ కార్పొరేషన్ అధ్యక్షుడు యుగేందర్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దళిత గిరిజన రామగుండం నియోజకవర్గ కోఆర్డినేటర్ రాగిడి లక్ష్మారెడ్డి, కాంగ్రెస్ పార్టీ రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎంఎస్ రాజ్ ఠాగూర్, జిల్లా అధ్యక్షుడు ఈర్ల కొమరయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న దళిత గిరిజన కుటుంబాలకు టీఆర్ఎస్ ప్రభుత్వం 10 లక్షలు ఇవ్వాలన్నారు. లేని పక్షంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలను కేసీఆర్ మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో లింగస్వామి, సత్యనారాయణ రెడ్డి, మహంకాళి స్వామి తదితరులు పాల్గొన్నారు. ప్రెస్ వెళ్ళిపోతారు కాబట్టి ప్రెస్ మాట్లాడుతున్నారు ఉంటారా ఫస్ట్ ప్రెస్ మీట్ కథ చేసాక మనం మాట్లాడతాం. ఖమ్మం జిల్లాలోని చింతకాని నాగులవంచ గ్రామంలో పాపన్న విగ్రహావిష్కరణ జరిగింది. గౌడ జన హక్కుల పోరాట సమితి మోకు దెబ్బ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా జర్నలిస్టు ఫోరం రాష్ట్ర అధ్యక్షులు పల్లె రవికుమార్ ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పాపన్న విగ్రహాన్ని ఆవిష్కరించడం సంతోషం కలిగించిందని చెప్పారు. కార్యక్రమంలో అమరవేణి నర్సాగౌడ్, ప్రధాన కార్యదర్శి రాగుల సిద్దిరాములు గౌడ్ పాల్గొన్నారు. ఈ స్థలం దాత అయినటువంటి పరసగల్ తిప్పయ్య గారు వేదికపైకి రావాలనుకుంటున్నాం. पापना गौड़ को जोहार जोहार सरदार सरवाई पापना गौड़ को जोहार जोहार सरदार सरवाई पापना गौड़ हमारे जैसी चिन्नमल्लయ్య गौड़ हमारे धर्म भिक्षं गौड़ हमारे गुन्नाల కిష్టా गौड़ हमारे सरदार सरवाई पापना गौड़ సాధితం सरवाई पापना गौड़ ఆశయాలను పరసగల్ తిరుపతయ్య గారు జోహార్ सरवाई पापనకు మిత్రులారా ఈ కార్యక్రమం కింద అన్నగారు అది ఓపెన్ చేయాలా అది ఓపెన్ చేసినాక మీటింగ్ అయినాక ఫోటోలు ఎవరు వాళ్ళు వచ్చి మళ్ళీ దిగుదాం మన మీటింగ్ ముందు కావాలా అది స్టార్ట్ చేయాలి ఈరోజు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ సర్వాయి పాపన్న 371వ జయంతి వారోత్సవంలో భాగంగా ఖమ్మం జిల్లాలోని చింతకాని గ్రామంలో చింతకాని మండలంలోని నాగులవంచ గ్రామంలో మరి గౌరవనీయులు పెద్దలు జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులైనటువంటి మరి పల్లె రవికుమార్ గౌడ్ అన్న గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. వారు మాట్లాడాలని విజ్ఞప్తి చేస్తారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ తెలంగాణ జాతి గర్వించదగ్గ బిడ్డ. ఇవాళ 371వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ఈరోజు ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగులవంచ గ్రామంలో తెలంగాణ గౌడ జన హక్కుల పోరాట సమితి మూకుదెబ్బ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి విగ్రహావిష్కరణ కార్యక్రమం చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఒకటి ఆ రోజు 3.5 శతాబ్దాల క్రితం స్థానికంగా ఇవాల్టి జనగామ జిల్లా కిలాషాపూర్ గ్రామంలో ఒక సాధారణ కల్లుగీత కార్మిక కుటుంబంలో పుట్టినటువంటి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ స్థానికంగా జరిగినటువంటి భూస్వాములు పెత్తందారులు వాళ్ళ అరాచకాలకు వ్యతిరేకంగా స్థానికంగా తిరుగుబాటు మొదలుపెట్టి దేశాన్ని ఏకఛత్రాధిపత్యంగా పాలించినటువంటి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదురించి గోల్కొండ కోటను స్వాధీనం చేసుకున్నటువంటి మహాయోధుడు సర్దార్ సర్వాయి పాపన్న. ఆయన స్ఫూర్తితోటి వాళ్ళ ఆ రోజే
సంపన్న కులాలను ఒక సైన్యంగా రూపొందించుకొని దేశంలో మొఘల్ రాజ్యాన్ని ఎదిరించినటువంటి ఛత్రపతి శివాజీతో సమానంగా దక్షిణ భారతదేశంలో ఈ గోల్కొండ కోట ఇవాల్టి తెలంగాణ రాజ్యాన్ని పాలించినటువంటి పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం బామ్లా నాయక్ తండా గ్రామ పంచాయతీలోని రాజీవ్ తండాలో బొడ్రాయి శ్రీదేవి భూదేవి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఉప సర్పంచ్ జ్యోతి శంకర్ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బామ్లా నాయక్ తండా సర్పంచ్ రాజు నాయక్ దంపతులు, సింగిల్ విండో చైర్మన్ మనోహర్ రెడ్డి హాజరయ్యారు. తండాలో 15 సంవత్సరాల తర్వాత పూజా కార్యక్రమాలు నిర్వహించడం పట్ల ప్రజలందరూ సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం ఇస్లావత్తు సమ్మయ్య ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో తిరుపతి, శివరాం, గట్టయ్య, నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఏది పడితే అది గ్రామ పంచాయతీ 10 మంది చూస్తున్నారు. నాకు అంత గట్టిగా వైద్యుల నిర్లక్ష్యంతోనే డెలివరీ సమయంలో శిశువు మృతి చెందిందని ఆరోపిస్తూ కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో బంధువులు ఆందోళనకు దిగారు. ఈ మేరకు వైద్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యం చేసిన వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న పట్టణ సీఐ మధుసూదన్ సంఘటన స్థలానికి చేరుకొని వారిని సముదాయించి ఏదైనా ఉంటే ఫిర్యాదు చేయాలని సూచించారు. దీంతో వారు ఆందోళన విరమించారు. మార్కెట్ సూపర్వైజర్ సార్ ఇక్కడ కామరెడ్డి అది కూడా తీయ అవును ఇక్కడ లాస్ట్ ప్రతి నెల ఇదంతా రిపోర్ట్ ఖర్చు గిర్చు అంతా ఎవరు మోసుకోవాలి సార్ మా మరదలు అదే కడుపు వస్తుందని సార్ ఎవరైనా చెప్పిందన్నా ఇదాలి ఒకసారి మీరు చెప్పారు దాన్ని ఫాలో అయ్యి పిఎంఈ చెప్పిద్దాము. నిర్లక్ష్యంగా కనుక వచ్చింది చనిపోయిందంటే మాత్రం తప్పకుండా అది కలెక్టర్ గారికి రిపోర్ట్ పెట్టాలి. డాక్టర్లు ఉన్నావు కదా ఇంకొకటి జరగకూడదని దాన్ని దృష్టిలో పెట్టుకొని పెడతాం. మిగతా నెక్స్ట్ ఎవరికైనా జరగకుండా ఇంకొకరు చెప్పులు బయట నిలబెట్టాలి సార్. అట్లయితే వాళ్ళకి ఒకసారి బుద్ధి వస్తుంది సార్. మేము ఒకసారి ట్రాఫిక్ మిగతా నెక్స్ట్ ఎవరికైనా జరగకుండా ఇంకొకరు చెప్పులు బయట నిలబెట్టాలి సార్. అట్లయితే వాళ్ళకి ఒకసారి అదే కడుపు వస్తుందని వచ్చినాం సార్. రాత్రి 5 గంటలకు వచ్చినాం. 5 గంటలకు అంటే రాత్రి 2-2:30 దాకా ఉంచుకోం సార్. ఏం సమాధానం చెప్పలేదు. చెప్పకుండా చేయకుండా పంపించేసారు. తిట్టిరు మా వాళ్ళని అట్లా ఇష్టం వచ్చినట్టు తిట్టేసారు.
తిరిగితే మా వాళ్ళు ఏం చేశారు అదే రాత్రి ఆటోలో తీసుకొచ్చి సింగరాపల్లి వచ్చినాం సార్. సింగరాపల్లి నుంచి మళ్ళీ పొద్దున 9 గంటలకు మళ్ళీ బండ్లు తీసుకొని ఇటు వచ్చినాం సార్. ఇక్కడ వచ్చి ఇంకా మళ్ళీ డబ్బు చూసినాక అడ్డం తిరిగి తిరిగి చెప్పేసి ఇది చేసి ఇప్పుడైతే గుజ్జునైతే పానం తీసేసారు సార్. ఇది జరిగింది సార్. ఏ డాక్టర్ చూసారు? మాకు అలా డాక్టర్ పేరు కదా సార్. టీచర్ రాత్రి ఒక మేడం ఉంది, ఇప్పుడు పొద్దున ఒక మేడం మరి సార్. వాళ్ళిద్దరు ఎవరైతే కానీ ఇద్దరు. స్టార్టింగ్ ఏమన్నారు? స్టార్టింగ్ ఇదే చెప్పారు, ఏం చెప్పలేదు మాకు. మంచిగా ఉన్నది, ఏం కాదు అట్లా అని చెప్పేసి చెప్పారు. అయితే మాకు వీళ్ళు ఆరోగ్యశ్రీ వాళ్ళు ఉంటారు కదా సార్, వాళ్ళు రాలేదు. ఇలా సింగరాపల్లి అయితే ఇంతకుముందు వీళ్ళు నిన్న నైట్ వచ్చిర్రట ఇక్కడికి మన గవర్నమెంట్ హాస్పిటల్కు. అయితే మన డ్యూటీలో ఉన్న సిస్టర్లు స్టాఫ్ నర్స్ చూసిరట. చూస్తే ఫేసెస్ లోపల కొంచెం డల్గా ఉన్నాయి, మీరు స్కానింగ్ చేసుకొని రమ్మని చెప్పిరట. వాళ్ళు స్కానింగ్ అని పోతే నిన్న ఆదివారం కదా స్కానింగ్ లెక్క లేనట్టున్నాయి. తర్వాత వాళ్ళు బయట ప్రైవేట్ హాస్పిటల్ అంజరెడ్డి హాస్పిటల్కి వెళ్తే అక్కడ కూడా మేడం లేరట. ఆడ చూస్తే కూడా లేదు. అది వీళ్ళు పొద్దున వచ్చేసారు. పొద్దున వచ్చేసే వరకు ఆ లోపల ఏం పాప తిరగట్లేదు అని చెప్పి ఆపరేషన్ చేసేసారు. తీసిన చనిపోయిన పాపను బయటికి తీయడం జరిగింది. ఇక్కడ అయితే ఇక కొంచెం అంటే పాప తిరగడం నిన్న అనేది నెగ్లిజెన్స్ అయితే ఏం కాదంటే ఉమ్మనీరు అయితే బేబీ అయితే ఇప్పుడు నేను పీడియాట్రిషియన్ అయితే ఉమ్మనీరు తాగి అయితే బేబీ చనిపోయింది. మన వచ్చిన టైంలో నైట్ ఇమ్మీడియట్గా ఆపరేషన్ చేస్తే బేబీ బతికేదేమో మనకు అది తెలియదు. కానీ మన ప్రయత్నం అయితే చేయాలి. అది నెగ్లిజెన్సీ అంటే ఉన్నది డిపార్ట్మెంట్. సూర్యాపేట జిల్లా కోస్గి ఉర్దూ మీడియం జిల్లా ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు తహీర్ బిన్ అహ్మద్ బా జహీర్ కాజా కుత్బుద్దీన్ కు రాష్ట్ర ఉర్దూ మీడియం బెస్ట్ టీచర్ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులకు మున్సిపల్ చైర్మన్ శిరీష రాజేష్, కోస్గి ముస్లిం కమిటీ ప్రెసిడెంట్ షకూర్ సాబ్ ఘనంగా సన్మానించారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ శిరీష రాజేష్ మాట్లాడుతూ కోస్గిలో చదువుకొని కోస్గి పాఠశాలలో చదువు చెబుతూ బెస్ట్ టీచర్ అవార్డు అందుకున్నందుకు మా గ్రామానికి జిల్లాకే గర్వకారణమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ప్రగతి భవన్ వద్ద ఉద్రిక్తత, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్. ఆసిఫాబాద్ జిల్లాలో ఆదివాసీల ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి, అడ్డుకున్న పోలీసులు కార్యాలయం ముందు బైఠాయింపు. కొమురం భీం జిల్లాలో ఎస్ఐ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు, అనుమతులు లేని వాహనదారులకు జరిమానా. బైన్సాం పట్టణంలో ఏఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్ సెర్చ్, సరైన పత్రాలు లేని 125 బైకులు, భారీగా మద్యం స్వాధీనం.
జిల్లాలో దొంగల బీభత్సం, నగదు బంగారం అపహరించిన దుండగులు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ్ హితం. నమస్కారం. ఈ బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333.